నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడున్న కాలంలో ఉద్యోగాలు దొరకాలి అంటే చాలా కష్టంగా మారింది. మళ్ళీ ఎంత కృషి చేసినా కూడా ఉద్యోగం దొరకడం కష్టమే అనుకోండి. ఇంకా మళ్ళీ కష్టపడినంత ఫలితం కూడా దక్కట్లేదు. ఫలితం రావాలి అంటే లక్ ఉండాలి అని భావిస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం దక్కాలి, ఆర్థికంగా స్థిరపడాలి అని అంటే ఏదైనా మంత్రం తెలియజేస్తారా? మంచి ప్రశ్న వేసావమ్మ. ఈ విషయం గురించి మాట్లాడుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. తప్పకుండా. బీజాపూరగదేక్షుకార్ముకరుజ చక్రాబ్జపాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషాన రత్నకలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయా సపత్మకరయా సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి ప్రస్తుత కాలంలో యువత అందరూ కూడా బాగా చదువుకుని కష్టపడి చదివి ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారమ్మా. ఎంత కష్టపడి చదివినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసినా కూడా ఉద్యోగం మనకి సిద్ధించట్లేదు. ఉద్యోగం సిద్ధించాలి అంటే లక్ అనేది ఉండాలి. లక్ మనకి అనుకూలం అవ్వడానికి, విశేషంగా వెళ్తున్నటువంటి ఆ ఉద్యోగం కోసం వెళ్తున్నటువంటి పని సిద్ధింపజేసుకోవడానికి, అద్భుతమైనటువంటి కార్య సాధనకు, అంటే ఆ ఏ కార్యం వెళ్తున్నారో ఉద్యోగం కార్యం వెళ్తున్నారో కార్య సాధనకు కూడా అద్భుతమైనటువంటి ఉద్యోగానికి సంబంధించిన అద్భుతమైనటువంటి మంత్రం ఒకటి ఉన్నది. అది 40 రోజులు మండల దీక్ష చక్కగా పారాయణ చేసుకుని శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఆ మంత్రాన్ని అయిపోయిన తర్వాత రాముణ్ణి కాస్త ధ్యానం చేయడం ద్వారా విశేషంగా వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ ఉద్యోగం ఖచ్చితంగా వచ్చి తీరుతుందమ్మ. ఆ మంత్రం ఏమిటి అంటే త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. ఇంకొకసారి త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ అంటూ ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యము కూడా 108 సార్లు పారాయణ చేస్తూ 40 రోజులు కానీ 21 రోజు కానీ, అంటే కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు 40 రోజులు చేసుకోండి, మండలం రోజులు, లేదు అన్నవాళ్ళు 21 రోజైనా నిత్యం ఈ యొక్క మంత్రాన్ని పారాయణ చేస్తూ మంత్రం అయిపోయిన తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఆ రాముణ్ణి, ఎందుకంటే ఆంజనేయ స్వామి తొందరగా ప్రసన్నం అవ్వాలి అంటే రాముణ్ణి తలుస్తే కానీ ఆయన ప్రసన్నం అవ్వడు. ఎందుకంటే ఎత్ర ఎత్ర రాధ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి అన్నట్లుగా ఎక్కడ రామనామం కీర్తన అవుతుందో అక్కడ ఆంజనేయ స్వామి తిష్ట వేసుకుని కూర్చుంటాడు అని. కాబట్టి ఆ స్వామిని ఈ యొక్క ఉద్యోగం కోసం మంత్రాన్ని చేస్తూ చక్కగా కార్యం సిద్ధింపజేసుకోవడానికి, అదేవిధంగా ఆ రాముణ్ణి కూడా లాస్ట్లో ఈ విధంగా తలవడం అయిపోయిన తరువాతి తేనె అట్టిపళ్ళు స్వామికి నివేదన చేస్తూ ఈ విధంగా 41 రోజు కానీ 21 రోజు కానీ చేయడం ద్వారా ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి ఉద్యోగ కార్యసిద్ధి ఖచ్చితంగా కలిగి ఉద్యోగం సిద్ధింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా గురుగారు. ఇప్పుడున్న యూత్ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కలగాలి అని ఎంతో చక్కటి మంత్రం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. కాలే వర్షతు పర్జన్య పృథివీ శశశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ. స్వస్తి. శుభమస్తు.